విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా బాల్యం నుంచే సత్ప్రవర్తన, సంస్కృతి, సాంప్రదాయాల మీద అవగాహన రావాలంటే హిందూ సాంప్రదాయాలను పాటించడమే కాకుండా భగవద్గీత లాంటి గ్రంథాలను పఠించడం కూడా అలవాటు చేసుకోవాలని, అందుకే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని తరగతుల విద్యార్థులకు, మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యదర్శి మణికుమార్ అన్నారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి దువ్వ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా కార్యదర్శి మణికుమార్, ఉపాధ్యక్షులు సూర్య, ఆకొండి ఓబ్సింగ్, విశ్వ హైందవ పరిషత్ కార్యవర్గ సభ్యులు కనకరాజులు, రమణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, కుంతి మాధవ స్వామి మరియు వేణుగోపాల స్వామి దేవస్థానం ఈవో శ్రీరామ్, కొత్తపల్లి మండలం ఎండోమెంట్ ఈవో ధనలక్ష్మి, విజయ జనార్దన్ ఆచార్యులు. ఇందులో 1వ స్థాయిలో ఎల్కేజీ నుండి 3వ తరగతి వరకు జరిగిన వాటిలో ప్రథమ బహుమతి, 2వ స్థాయిలో 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణకర్తలు, అధిక సంఖ్యలో పిల్లలు, పెద్దలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హైందవ పరిషత్తు వ్యవస్థాపకులు మణికుమార్ గారు, వెంకటేశ్వర గారు, వీరందరూ కూడా మన హిందూ సమాజంలో బాల్యంలో పిల్లలకి మనం ఏం నేర్పుతామో అది మన హిందూ సమాజాన్ని ఉత్తరించే శక్తులు తయారు చేసే ఒక మౌలిక విధానంలో పిల్లలందరికీ కూడా మన ప్రతి హిందువుకి కూడా తన నిత్య కుటుంబంలో వచ్చే సమస్యలు కానీ వాళ్ళ అన్నింటికి కూడా దిశానిర్దేశం చేసే మన గీతాన్ని అందరూ నేర్చుకోవాలనే తరంతో వాళ్ళని ప్రోత్సహించి బహుమతుల రూపంలో, పోటీల రూపంలో ఈ రోజుని ఏ కార్యక్రమమైన మన సమాజంలో అదొక పోటీగా నిర్వహిస్తే తప్ప ఎక్కువ మంది దాన్ని నేర్చుకోలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని అవగాహన చేసుకుని సమకాల పరిస్థితుల్ని బట్టి ఒక పోటీ రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి హిందువు కూడా మన హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రతి సమస్యకి మూలాలతో పాటుగా పరిష్కారం ఉన్న ఈ గీతను నేర్చుకునే విధంగా వీళ్ళందరినీ కూడా మంచి దిశగా నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుగా వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వ్యక్తిగాను ఒక దేవాదాయ ఆఫీసర్గాను సంపూర్ణంగా మద్దతిస్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళతో పాటు ఈ కార్యక్రమానికి కూడా ఒక హిందువుగా గర్విస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మా వైపు నుంచి ఆర్థికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, భౌతికంగా కానీ నేను హాజరయ్యి మీతో పాటు ఉంటానని కార్యక్రమానికి అద్భుతంగా నిర్వహిస్తున్న వాళ్ళకి, సహకరిస్తున్న మా ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా ముఖ్యంగా పిల్లల్ని ఈ రోజున్న స్థితిలో వాళ్ళందరికీ టీవీలకి చదివి కాకుండా ఒక మంచి ఇలా శ్లోకాలు చదివించడం, సత్ప్రవర్తనతో పెంచడం, ఇవన్నింటికి పెంచిన ప్రతి తల్లిదండ్రులకి కూడా నేను శిరస్సు దండం పెడుతూ వీళ్ళు ఇదే విధంగా ఈ కార్యక్రమాలు మరింత గొప్పగా జరగాలని నిర్వహణను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.